హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆశ్రితాస్ క్రియేషన్స్. ఈరోజు మనము ఇలా వాడిపోయిన అలాగే ఎండిపోయిన నిమ్మకాయలతో రసం తీసిన ఇలాంటి తొక్కలతోనూ మన ఇంటికి ఉపయోగపడే వస్తువులు తయారు చేసుకుందాము. అది ఎలా చేయాలో తెలుసుకునే ముందు మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇలా వాడిపోయిన లేదా ఎండిపోయిన నిమ్మకాయలని ముక్కలుగా కట్ చేసుకొని ఒక గిన్నెలోకి తీసుకోవాలి. అదేవిధంగా మనం రసం పిండుకున్న నిమ్మ తొక్కల్ని కూడా యాడ్ చేసుకోవచ్చు. దాంట్లో కూడా అంతో ఇంతో జ్యూస్ అయితే మిగులుతుంది. ఇలా ముక్కలు కట్ చేసుకున్న నిమ్మకాయల్ని అదేవిధంగా తొక్కల్ని తగినంత వాటర్ యాడ్ చేసి స్టవ్ పైన పెట్టి మెత్తగా వచ్చేటట్టు ఉడికించుకోవాలి. నేను ఇంతకుముందే ఈ వీడియోను షేర్ చేస్తున్నానండి మన ఛానల్లో. చాలా రోజుల క్రితమే చూడని వాళ్ళ కోసం ఈ వీడియో. అదేవిధంగా అప్పటికంటే ఇంకా ఇప్పుడు కొంచెం ఎక్కువ యూజెస్ ఉండేటట్లు ప్రిపేర్ చేసుకున్నాను. అప్పుడైతే రాగి ఇత్తడి పాత్రలకు సంబంధించి చేశానండి. ఇప్పుడైతే స్టీల్, రాగి, ఇత్తడి అలాగే ఫ్లోర్ క్లీనింగ్ లిక్విడ్గా కూడా పనికొచ్చేటట్టు ప్రిపేర్ చేశాను. చూడండి, నేను ఇంతకుముందు పేస్ట్ రూపంలో ప్రిపేర్ చేశానండి, కానీ ఇప్పుడు లిక్విడ్, పేస్ట్ రెండు రకాలుగా చేస్తున్నాను. ఎలా చేయాలో చూడండి. కట్ చేసి పెట్టుకున్న నిమ్మకాయల్ని అలాగే తొక్కల్ని యాడ్ చేసుకొని స్టవ్ పైన పెట్టి తగినంత వాటర్ వేసుకొని ఉప్పు 2 గుప్పెళ్ళు వేసుకోవాలండి, రాళ్ళ ఉప్పు. బాగా ఇలా పొంగు వచ్చే వరకు ఉడికించుకోవాలి. 2-3 పొంగులు వచ్చే వరకు ఉడికించండి. అలా ఉడికించడం వల్ల దాంట్లో ఉండే జ్యూస్ అంతా వాటర్లోకి వచ్చేస్తుంది. ఆ జ్యూస్ని అంతా కూడా మనము స్ట్రైనర్లో స్ట్రెయిన్ చేసి పెట్టుకోవాలి. చల్లారిన తర్వాత ఉప్పు కూడా బాగా ఇలా ఈ లిక్విడ్ని అంతా మనము స్ట్రెయిన్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇలా వచ్చిన లిక్విడ్లో మనము ఇడ్లీ సోడా ఉంటుంది కదా మన ఇంట్లో, ఆ ఇడ్లీ సోడాని యాడ్ చేసుకోవాలండి. ఇదంతా బాగా కరిగిన తర్వాత మనము స్టోర్ చేసి పెట్టుకోవచ్చు. ఇలా వచ్చిన లిక్విడ్ని మనము ఫ్లోర్ క్లీనర్గా యూజ్ చేసుకోవచ్చు. లేదంటే దీంట్లో ఇంకా కొన్ని ఇంగ్రీడియంట్స్ యాడ్ చేసుకొని మనము స్టీల్, గ్లాస్, ఇత్తడి, రాగి వస్తువుల్ని కూడా క్లీన్ చేసుకోవచ్చు. అది ఎలా చేయాలో చూద్దాము. మనం ప్రిపేర్ చేసుకున్న ఈ లిక్విడ్లో 2 టీ స్పూన్ల సర్ఫ్ యాడ్ చేసుకోవాలండి. మన ఇంట్లో లిక్విడ్ డిటర్జెంట్ ఉన్నా యూజ్ చేసుకోవచ్చు, లేదా ఇలాంటి పౌడర్ అయినా వేసి చక్కగా కలుపుకోవాలి. అదేవిధంగా వెనిగర్ ఒక 2 మూతలు వేసుకుంటే సరిపోతుంది. ఇవన్నీ బాగా కలిసేటట్టు చక్కగా బాగా కలుపుకొని మనము ఒక బాటిల్లో ఎత్తిపెట్టుకొని గిన్నెలు తోముకోవడానికి కానీ, ఫ్లోర్ క్లీనింగ్ కానీ, టైల్స్ కానీ ఏదైనా యూజ్ చేసుకోవచ్చు. ఇక్కడ సర్ఫ్ బదులు మనము కుంకుడుకాయ రసం కూడా యూజ్ చేసుకోవచ్చు అండి. నిమ్మకాయలు ఉడికిచ్చేటప్పుడే కుంకుడుకాయల్లోని విత్తనాలని తీసేసి చక్కగా ఉడికించుకొని ఆ తర్వాత ఇలా లిక్విడ్ని ప్రిపేర్ చేసుకున్నామంటే మన చేతులు కూడా మంట రాకుండా ఉంటుంది. చాలామందికి సర్ఫ్ అనేది పడదు కదా, అలాంటి వాళ్ళకైతే చాలా యూస్ఫుల్గా ఉంటుందండి. ఆ విధంగా కూడా మనము ప్రిపేర్ చేసుకోవచ్చు. ఎక్కువ కూడా అవసరం లేదు. ఒక గుప్పెడు కుంకుడుకాయలు తీసుకొని విత్తనాలన్నీ సపరేట్ చేసి నిమ్మకాయలతో పాటు ఉడికించుకొని ఆ తర్వాత లిక్విడ్ని ఇలా సపరేట్ చేసి వాడుకున్నామంటే చక్కగా జిడ్డు పోతుంది, నొరగొస్తుంది, చేతులు మంట పుట్టవు. దీనికి మళ్ళీ సపరేట్గా మనము కలర్ ఏమీ యాడ్ చేయాల్సిన పని లేదు. న్యాచురల్గానే ఈ ఎల్లో కలర్ వచ్చేసింది కదా. నేను ఇలాగే పెట్టుకున్నాను. మనకి ఎంత అవసరమో అంత ఒక కప్పులోకి తీసుకొని వాడుకోవచ్చు. ఇప్పుడు ఇక్కడ నేను రాగి, ఇత్తడి, స్టీల్ పాత్రలు ఎలా క్లీన్ చేస్తున్నానో చూడండి. ఎంతో ఈజీగా నీట్గా మెలమెల తలతలా వచ్చేస్తున్నాయి. స్టీల్ పాత్రలు అయితే చాలా చాలా బాగా వచ్చాయి. అలాగే ఇత్తడి, రాగి కూడా. ఇత్తడికైతే కొద్దిసేపు అలాగే పెట్టి క్లీన్ చేసుకోవాలి. ఈ లిక్విడ్ పూసి కొద్దిసేపు తర్వాత మనం క్లీన్ చేసామంటే చాలా నీట్గా వస్తూ ఉంది. స్టీల్ అయితే ఈజీగా క్లీన్ అయిపోయాయండి. కడిగి చూపిస్తున్నాను చూడండి ఎంత నీట్గా వచ్చేసిందో గిన్నె. అలాగే రాగి పాత్ర కూడా, స్టీల్ రాగి పాత్ర క్లీన్ చేసే క్లిప్ మిస్ అయినట్టుంది, ఎక్స్క్యూజ్ చేయండి.
అదేవిధంగా మనము మిగిలిన తొక్కలన్నీ పక్కన పెట్టాము కదా, వాటినంతా మిక్సీలో వేసి పేస్ట్ చేసుకోవాలండి. మిక్సీలో కొద్దిగా వాటర్ ఇచ్చేస్తూ మెత్తగా పేస్ట్ చేసుకోవాలి. దీంట్లో కొద్దిగా ఉప్పు కూడా కలుపుకోవచ్చు. ఈ పేస్ట్ అయితే 2-3 మంత్స్ ఉన్నా కూడా కలర్ మారుతుంది, కానీ దీంట్లో ఎలాంటి ఫంగస్ కానీ బ్యాక్టీరియా కానీ చేరదు, బూజు రాదు, చాలా బాగుంటుంది. మనం వేసే ఉప్పును బట్టి పాడవకుండా ఉంటుందండి. ఏమీ అవసరం లేదు. ఉప్పు ఆ తొక్కలు వేసి చక్కగా పేస్ట్ చేసుకొని ఇలా ఒక ప్లాస్టిక్ డబ్బాలో పెట్టుకొని తడి తగలకుండా మనకి ఎంత అవసరమో అంత పేస్ట్ తీసుకొని చక్కగా గిన్నెలు, అంటే ముఖ్యంగా రాగి ఇత్తడి పాత్రలు తోముకోవచ్చు. ఇవి ఇచ్చామంటే ఎన్ని పాత్రలైనా మన ఇంట్లో మెయిడ్స్ ఉంటారు కదా, చక్కగా తోమేస్తారు బాధపడకుండా. నేనైతే ఎప్పుడు ఇలాగే ప్రిపేర్ చేసి పెట్టుకుంటానండి. ఎందుకంటే నాకు పూజ సామాన్లు అవి బాగా అవసరం పడుతూ ఉంటాయి. మార్కెట్లో దొరికే వస్తువులు అయితే కొద్దిగా చేతులు అయితే మంట పుడుతూ ఉంటాయి. వాటిని ఇచ్చామంటే వాళ్ళు తోమడానికి కూడా ఇబ్బంది పడుతూ ఉంటారు. ఇలా ప్రిపేర్ చేసి ఇచ్చామంటే ఈజీగా మనకు తలతల మెలమెల మెరిసేటట్లు చక్కగా క్లీన్ చేసి ఇచ్చేస్తారండి. లేదంటే మనమైనా చక్కగా క్లీన్ చేసుకోవచ్చు. డైలీ యూజ్ చేసేటి అయితే చాలా ఈజీగా వస్తాయి. ఇదైతే నేను 2 మంత్స్గా పక్కన పెట్టేస్తున్నాను. ఎంత నల్లగా అయిందో చూసారు కదా. ఒక 10 నిమిషాల తర్వాత క్లీన్ చేస్తే ఎంతో నీట్గా వచ్చేసిందండి. ఇదేనండి ఈరోజు వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.